జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతు సోదరులారా, కౌలు రైతులారా, రైతు బిడ్డలారా, ప్రజలారా, మీకు అందరికీ కూడా నమస్కారం. మీ ముందే పెద్ద ఫ్లెక్సీ వేసి ఉంది. నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సెల్ ఫోన్ లో ఉండే ఫోన్ తీసుకొని ఆ ఫోటో తీసుకోండి. మీ ఊర్లో మళ్ళీ మీ గ్రామానికి వెళ్లిన తర్వాత నిజంగానే ఆ మద్దతు ధరలు వస్తున్నాయా లేదా రైతులను అడిగి కనుక్కోమని తెలియజేస్తూ ఉన్నా. రాకపోతే తిరిగి పెట్టండి. మీరు చెప్తున్నదంతా బూటకం. కలెక్టరేట్ ముందే మీరు ఇలా చేశారు, కానీ మద్దతు ధరలు రావట్లేదు అనే విషయాన్ని మీరు ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయండి అని తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లా నలుమూలల నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చేసి పాదయాత్ర చేసుకుంటూ కష్టపడ్డారో, రేపు వాళ్ళు ఇచ్చే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ కింద మనకు అప్పుగా ఉన్నారు 20,000 రూపాయలు. అది ఇస్తే మీ అందరి శ్రమ వల్లనే వచ్చిందని నేను తెలియజేస్తున్నా. దానికి మీరే కారణం. మనం ఇక్కడికి రాకుండా వాళ్ళు ఇచ్చి ఉంటే దానికి ఆ ప్రభుత్వం కారణం. ఇప్పుడు చూడండి, ఈ 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ చూడండి. ఈ 6 నెలల పత్రికలు పరిశీలించండి. ఎక్కడో తిరుపతి లడ్డు దగ్గర నుంచి స్టార్ట్ చేసి కాకినాడ ఓడ వరకు పోయినారు. దీనికి ఏమన్నా ప్రజలకు సంబంధం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు రైతులను ఆదుకోండి, విద్యార్థులను ఆదుకోండి. మీరు తల్లి వందనం అన్నారో దాన్ని చూడండి. అమ్మఒడి అని మేము చెప్పినాము, ఇచ్చినాము. మీరు అలాంటి పని ఏమైనా చేసినారా ఈ 6 నెలల్లో? నేను గట్టిగా అడుగుతున్నా. మీరు సంపద సృష్టిస్తున్నారు. ఎక్కడెక్కడ సృష్టిస్తున్నారు? ఇసుకలో, మట్టిలో, బూడిదలో, అన్నిట్లలో మీరు సంపద సృష్టిస్తూనే ఉన్నారు. ఎవరు తీసుకుంటున్నారు సంపద? కేవలం బడా కాంట్రాక్టర్లు, నాయకులకు తప్ప ఎవరికి ఏమీ వచ్చింది లేదు. మన దగ్గర అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, డీబీటీ ద్వారా నేరుగా జగనన్న నొక్కితే అమ్మఒడి అకౌంట్లు కానీ, జగనన్న వసతి కానీ ఏదైనా నేరుగా చేరేటివి. ఇప్పుడు ఈ 6 నెలల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అందుకనే సూపర్ 6 ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం పెన్షన్ తప్ప వేరే చేసిందే ఏమీ లేదు. అది నిజమేనా? అందుకనే నేను చెప్తున్నాను, మేమంతా ఓడిపోయినా కానీ కూడా ఇంట్లో కూర్చోవట్లేదు. నేను వీడియో చూడండి, ఎక్కడ నుండి ఒక 2 వీలర్ ని కూడా అడ్డుకున్న సందర్భం లేదు. అట్లాంటి ప్రభుత్వం ఇది. మనకు కేసుల్ని బహుమతిగా ఇస్తారు, కానీ మనం తీసుకోవాలా. కానీ ప్రజల తరపున మనం మాట్లాడాలా. మనమే గొంతే లేకపోతే, మనమే అడగకపోతే ఈ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతి నెలకు ఏదో ఒక సమస్య మీద తీసుకొచ్చి మనల్ని మరింత మోసం చేస్తారని తెలియజేస్తున్నా. అందువల్ల రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువతకు మన పార్టీ ఎప్పుడు అండగా నిలబడుతుంది. జగనన్న పోరుబాటు ఏదైతే ఉందో ఎప్పుడు పిలిపించినా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జై జగన్.